నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు। ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు। కాలనీలో కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు। ఈ సమస్యలపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని తెలిపారు। వెంటనే తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు। ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు। నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారిని కలవడం జరిగింది। గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క పని కూడా జరగకపోవడం చాలా సిగ్గుచేటు। అలా అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పనులు అవుతాయేమో అనుకుంటే పనులు జరగకపోవడం, అలాగే మున్సిపల్ సిబ్బంది కానీ బెదిరింపులు, గల్లీలలో ఒక నాళాలు వేయాలి, ఒక పైపులు వేయాలి అమ్మ అని చెప్పేసి అయ్యా అని చెప్పేసి ప్రభుత్వ అధికారులను కోరుకోగా ప్రభుత్వ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు। మా వాళ్ళు, మా శాంతినగర్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలా లేబర్ ఏరియా 42 వార్డులలో లేబర్ ఏరియా ఏదైనా ఉందా అంటే ఫస్ట్ స్థానికంగా చూసుకుంటే శాంతినగర్లో ఎడ్యుకేటెడ్ పర్సన్లు లేరు। కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా బాగా దుర్భాషలాడినట్టు, బెదిరింపులకు బాగా ప్రలోభ పెట్టినట్టు గురవుతూ ఉన్నారు శాంతినగర్ వాసులు। అలాగే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మున్సిపల్ చెడిపోయిందంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ భ్రష్టుపరిచినట్టు కనబడతా ఉంది। కాబట్టి ఇప్పుడైనా ఈ మున్సిపల్ సిబ్బంది కన్ను తెరిచి మా శాంతినగర్ వైపు కన్ను తెరిచి చూసి మా సమస్యలను పరిష్కరిస్తారని పెద్ద ఎత్తున ఈరోజు ఇంటింటికి అందరం వచ్చి ఇక్కడ మున్సిపల్ ముట్టడికి